హాయ్ ఆల్. సో ఈవిడ భజన బ్యాచ్లో రమాదేవి అంట. ఈవిడ ఎవరో చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. మన కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళ కిందికి కూడా వెళ్ళి వాళ్ళతో అయితే ఆర్గ్యూ చేస్తుందన్నమాట. మన సిస్టర్స్ అందరూ ఆవిడ మొహం పగలగొట్టేటట్టు వార్నింగ్ ఇస్తే తిక్క తిరిగి తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది అనమాట. అసలు నాకు అర్థం కాదమ్మా, మేము చెప్పిన దాంట్లో అబద్ధాలు ఏమున్నాయని ఓ ఎగబడిపోతున్నావు మా మీద పడి. ఎక్కడన్నా అబద్ధాలు ఉంటే చూయించు నువ్వు ఫస్ట్. నిన్న నేను ఒక విషయం గురించి క్లారిటీగా చెప్పాను. ఏంటంటే ఆవిడ ఖచ్చితంగా 2 ఆప్షన్స్ కోసం అయితే అక్కడికి పోతుంది. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి అందులో పావలా ఉంటే ఈవిడ ఖర్చు పెట్టేది కాబట్టి పోతుంది. సో ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆవిడకి ఖచ్చితంగా ఏదో ప్రమోషన్ ఉంది, దానికోసమనే వాళ్ళే ఈవిడ రావడానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళింది ప్రమోషన్ చేయడం కోసమే అని నేను మొత్తుకున్నాను నిన్నంతా. ఈరోజు ఆవిడ నోటి నుంచే ఆవిడ క్లియర్గా చెప్పింది, ఇప్పటికన్నా మీ కళ్ళు తెరుచుకోవాలిగా. ఎబ్బే, మీ కళ్ళు ఎందుకు తెరుచుకుంటాయి? మూత మూసేసి వాటికి సిమెంట్ వేసి మరీ కప్పెట్టారు, మీ కళ్ళు తెరుచుకునే అవకాశం అనేది లేకుండా. ఈరోజు ఆవిడ ఏం చెప్పింది, గుళ్ళోకి పోయి రాగానే నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందండి. సో అది చూడంగానే నేను శివయ్య అనుగ్రహం అని చాలా మురిసిపోయాను. ఇదంతా శివయ్య అనుగ్రహమే కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను యాక్చువల్గా అది మీకు ఒప్పుకోవాలా లేదా అనేది ఆలోచించుకొని మీకు రేపటి వీడియో చెప్తా అంది. అంటే మీరు తెలివైన బుర్రలు అయితే గనక మీకు ఇక్కడే ఆమె ఏం చెప్పాలనుకునేది అనేది అర్థం కావాలా. అసలు ఆవిడ మెసేజ్ చూసి చెప్పేటప్పుడే ఆవిడ ఏమన్నారు, నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, శివ ఇచ్చిన అనుగ్రహమే అని చెప్పేసి అన్నది. మరి శివ ఇచ్చిన అనుగ్రహానికి ఈవిడ ఆలోచించేది ఏమన్నా ఉందా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. అంటే ఆవిడ ప్రిపేర్ అయ్యి వెళ్ళింది కాబట్టే మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ఇలా నైస్ మాటలు మాట్లాడుతుంది. కానీ అక్కడేమి ఆవిడకి అప్పటికప్పుడు వచ్చిన మెసేజ్ కాదు, అప్పటికప్పుడు ఆమె ఆలోచించుకోవాల్సినంత మ్యాటర్ అయితే అసలే కాదు. ఒకవేళ నిజంగా ఆలోచించాలి అని అనుకున్నది అనుకోండి, అప్పుడు ఏం చెప్పేదో తెలుసా, ఒక ఆఫర్ వచ్చిందండి కానీ అది రిజెక్ట్ చేయాలా తీసుకోవాలా అనేది చెప్తాను అని చెప్పేదే. కానీ శివయ్య అనుగ్రహం అండి, నేను చాలా సంతోషించాను అంటే అనుగ్రహం ఇవ తీసేసుకుంది కదా, ఆల్రెడీ తీసేసుకుని సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఆలోచించేది ఏముంది అంటే ఈమె 2 నాలుకల ధోరణి అనేది మీకు అర్థం కావాలి. నా పైకి నైస్గానే మాట్లాడుతూ చక్కగా ఆమె లోపలికి ఏదో అంటారు, తేనె పూసిన కత్తి అంటారు చూసారా, పైకి కనిపించేదేమో తేనె చాలా తీయగా మధురంగా ఉంటుందని మనం అనుకుంటాము, పొడిస్తే కానీ తెలియదు అది రక్తాన్ని కూడా బయటికి తీసుకొని రాగలుగుతుందని. ఆ కత్తిలాగా ఈవిడ మాటలు ఉంటాయన్నమాట. వినేవాళ్ళకేమో అబ్బాయి ఎంత మంచి ఆవిడ, ఈవిడ ఇంత బాగా చెప్తుంది, అసలు ఇంత దేవుడి గురించి ఎంత విపులంగా చెప్తుంది, ఎంత మంచి ఆవిడో, నిదానంగా కూడా చాలా నిదానంగా ఉంది, వేషధారణ కూడా చాలా బాగుంది అనే తీరులో ఈమె మాటలు ఉంటే, ఈమె చేతలు మాత్రం వెనకాలుంటాయి అన్నమాట. చెప్పాను కదా తేనె పూసిన కత్తిని, తేనె మాత్రమే మీరు చూడగలుగుతారు కానీ ఆ కత్తిని మీరు చూడలేరు, అది పొడుచుకున్నాక కానీ మీకు నొప్పి తెలియదు అనమాట. అలా ఈవిడ వెళ్ళిందే ప్రమోషన్ కోసం. నేను పెట్టి చెప్తానండి, ఆవిడ ఖచ్చితంగా ప్రమోషన్ చేసే వస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. వెళ్ళింది అయితే దానికోసమే, 100% దానికోసమే. నువ్వు ప్రమోషన్ కోసం వెళ్ళినావు, బాగుంది, దానికి దేవుడి పేరుని అడ్డం పెట్టుకున్నావు, దేవాలయాలు చూడడం కోసం అడ్డం పెట్టుకున్నావు పేరు. ఒకవేళ నీకు అంతగా శివయ్య స్పర్శ దర్శనం కావాలి మళ్ళీ మళ్ళీ అనుకున్నప్పుడు నువ్వు ఇంకోసారి వెళ్తే బాగుండేది ఇలాంటి డైలాగులు కాదు. 2 రోజులు అక్కడ ఉన్నప్పుడు నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా 100 సార్లు హ్యాపీగా నువ్వు లైన్లో వెళ్ళొచ్చు, చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, రావచ్చు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అవేవి నువ్వు చేయకుండా ఒక డైలాగ్ తోటి నువ్వు వదిలేస్తావు చూసావా, ఆ డైలాగ్ తోటే జనాలందరూ ఫ్లాట్ అనమాట, పడిపోతారు. నీ డైలాగ్ తోటి జనాలందరూ అడ్డంగా పడిపోతారనమాట. ఇంకా లేచి తేరుకొని ఆలోచించేంత ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి, అంతలా నువ్వు పడేస్తున్నావు. పడేసే టాలెంట్ కూడా ఉండాలి కదండి. నిజంగా ఈ ఏజ్లో ఆవిడకి పడేసే టాలెంట్ ఉందంటే ఒప్పుకోవచ్చు. ఎంతలా ఫ్లాట్ చేస్తావంటే నీ మాట విని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇక నీ మాట విని నీ పిచ్చి గొర్రెలందరూ మా దాంట్లో పడి మమ్మల్ని సావ కొడుతుంటారనమాట.
సో నాకు అర్థం కాదు, కాశీలో ఏమన్నా మన గోదావరి తర్వాత తెలంగాణ ఆంధ్రాలు ఇలాంటి పోలికలు ఎందుకమ్మా? కాశీ అంటే కాశీ క్షేత్రమే. నువ్వు అక్కడ చిన్న చిన్న సందులుంటే నీకెందుకు, పురాతన ఇళ్ళుంటే నీకెందుకు, మనుషులు ఒకలాగా డిఫరెంట్గా కనిపిస్తే నీకెందుకు? నువ్వు వెళ్ళింది దేవుణ్ణి చూడ్డానికా, అక్కడున్న ఇరుకు సందుల్ని ఇరుకు గొంతుల్ని చూడ్డానికా? ఒకటికి 4 సార్లు నిన్న చెప్తివి, మొన్న చెప్తివి, ఈరోజు చెప్తివి. నువ్వు నోరు తెరిస్తే ఏమంటావు? మా భీమవరం అయితే చక్కగా పంట పొలాలతోటి పెద్ద పెద్ద ఇళ్లతోటి వెలిసిల్లుతుంటుంది. అవునమ్మా, నీకున్న ఏరియా నీకు గొప్ప, వాళ్ళు పుట్టిన ఏరియా వాళ్ళకు గొప్ప. నువ్వు ఉన్న ఏరియా బతికినంత కాలం నేను ఇందులో బతికాను అని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో, కానీ చివరికి మనం ఏమీ తీసుకోకుండా ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళ ఆలోచన కానీ ప్రతి ఒక్కళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, కాశీలో మేము చివరి దశలో మమ్మల్ని కాశీలో దించి మేము పూర్తిగా అయిపోయిన తర్వాత మా శరీరాలని కాశీలోనే కాల్చాలి అని చెప్పి చాలామందికి 99.9 మంది అనుకునేవాళ్ళే. ఎంత పవిత్రమైంది అది! అక్కడికి వెళ్ళి నువ్వు చూడాల్సింది ఇళ్ళ, ఇరుకు గొంతుల, ఇరుకు ఉన్న రోడ్ల. నువ్వేం చూడాలి, ఏం చెప్పాలి? అమ్మ, ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి చనిపోయిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి బీదవాళ్ళ దాకా, అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అఘోరాల దాకా అందరూ కూడా ఇక్కడ శివైక్యం చెందడానికి వస్తున్నారు. అది ఎంత పవిత్రమైన ప్రదేశం. మనం ఇక్కడికి జీవితంలో ఒక్కసారి వస్తే మన జన్మ ధన్యమైపోయినట్టు అని నీ ఏజ్కి నువ్వు చెప్పాలా? లేకపోతే ఏమండి, మా గోదావరిలో సూపర్ ఉంటుందండి, అసలు మాకు ఇంటికి మధ్య బస్సు తిరిగేంత లైన్ ఉంటుందండి, అసలు చెట్లు ఉంటాయండి, గట్లు ఉంటాయండి, మేము చెప్తే నమ్మే ఎర్రి జనాలు కూడా ఉంటారండి. ఇంటి చుట్టుపక్కల ఇంటి ఎదురులకు ఒక మామిడి పండు ఇచ్చేసి మేము ఏదో పుణ్యకార్యం చేసినామంటే నమ్మి చప్పట్లు కొడతారండి. ఇలాంటి జనాలు ఉంటారండి మా దగ్గర. ఇదా నువ్వు చెప్పేది? ఇది చెప్పడానికి ఆడదాకా ఎందుకు పోయినావు? మరి నీ ఇల్లు బాగుంటే నీ ఇంట్లో కూర్చో. నువ్వు అక్కడ దాకా ఎందుకు పోయినావు? నీ ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. అక్కడ దాకా పోయి నువ్వు చెప్పాల్సింది ఆ పవిత్రమైన క్షేత్రం గురించి తెలుసుకో. ఫస్ట్ నువ్వు తెలుసుకో, తర్వాత మాకు చెప్దువు. కానీ నువ్వు తెలుసుకోకుండా నీ కంటికి కనిపించింది ఇరుకు సందులు, లేకపోతే చిన్న చిన్న ఇళ్ళు, వాళ్ళ వేషధారణ మనలాగా లేదు, వాళ్ళ కట్టుతీరు మనలాగా లేదు. ఏంది ఇది? నువ్వు వెళ్ళేటప్పుడు నోట్ల కట్ట తీసుకెళ్ళావు, మరి పంచేది ఏది చూయించావు? ఎవరికి పంచావు? ఎక్కడ చూయించావు? నువ్వు పంచితే చూయించేదానివి కదా. పంచకుండా నేనేదో పంచేశాను, 100 మందికి నేను పంచేశాను అని బిల్డప్. ఉన్నదే ఆడ 3 4, వాళ్ళకేదో ఇచ్చుంటావు, మిగతా వాళ్ళకైతే ఇవ్వలేదు కదా. మళ్ళీ ప్రీ ప్లానెడ్గా ఏదో నువ్వు తీసుకెళ్ళినట్టు బిల్డప్ ఒకటి. ఏంటి మాటలతో ఏమంటారు, ఏదో అంటారండి. సో ఆ డైలాగ్ లాగా, సామెతలాగా నువ్వు మాటలతోటి జనాలను మిస్మరైజ్ చేయి. మాకు ఎవరు కారు, తెలివైన వాళ్ళు అయితే ఎవరు కారండి. ఇంకేమన్నా ఆలోచన తక్కువ ఉండే ఆమె మీద గుడ్డి ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆమె మాటలకు మిస్మరైజ్ అవుతారు, కానీ మా లాంటి వాళ్ళని మాత్రం చెయ్యలేవు. అది గుర్తుంచుకో. మోసం ఎంతకాలం చేస్తావమ్మా? నువ్వు వెళ్ళింది ప్రమోషన్కి. నువ్వు ఈరోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా ఆ తర్వాత రోజైనా నువ్వు ఖచ్చితంగా ప్రమోషన్ చేసి తీరుతావు, నువ్వు పెట్టి తీరుతావు. ఒకవేళ మా అందరి గోల తట్టుకోలేక నువ్వు ఇప్పుడు పెట్టకపోయినా ఇంకొక నెల తర్వాతను, లేకపోతే 15 రోజుల తర్వాతను, అప్పుడు నిదానంగా పలానా దగ్గర అని చెప్పి మరి నువ్వు ప్రమోషన్ వీడియో పెడతావు. సరే, రేపు ఎల్లుండిలో పెట్టకపోయినా నువ్వు అప్పుడైనా పెడతావు. ఎందుకంటే నువ్వెందుకు వదిలేసుకుంటావు? వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు కదా. వెంటనే కనుక పెట్టకపోతే ఒప్పుకోరు కదా, తోలు తీసేస్తారు కదా. ఇంకేంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు తీసుకున్న తర్వాత చెయ్యకపోతే ఊరుకుంటారా? వాళ్ళు బెండు తీసేరా? అంతే కదా, ఎవరికైనా అంతే ఉంటుంది కదా. మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు మా ప్రమోషన్ వీడియో ఎమ్మటే పెడితే మాకు రీచ్ వస్తుంది. మాకు లేనప్పుడు మీకు డబ్బులు తీసుకొని ఏం ఉపయోగం అని అందరూ దండయాత్ర చేస్తారు కదా. ఖచ్చితంగా నువ్వు పెట్టి తీరుతావు. ఈరోజో రేపో ఎల్లుండో ఈ కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది నువ్వు దేనికోసం పోయావు, ఎందుకోసం పోయావు అని. కానీ కొంతమంది మూర్ఖులు మీ భజన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి నిన్న కూడా వీడియోలో క్లారిటీగా చెప్పా. ఆవిడ వెళ్ళింది ప్రమోషన్ కోసం కానీ, లేకపోతే ఈ వీడియోలన్నీ వదిలి డబ్బులు సంపాదించుకోవడం కానీ, లేదంటే ఈ 2 క్యాష్ చేసుకోవచ్చు, ఆవిడ రెండింటినీ యూజ్ చేసుకుంటుందని చెప్పా. చూసారా, ఈరోజు నిజమైందా? ఆవిడ నోటి నుంచి ఆవిడే నేను వచ్చేసరికి మెసేజ్ వచ్చిందండి. మెసేజ్గా తొక్క కాదు, ప్రీ ప్లానెడ్గా ఆవిడ వచ్చింది. ఈవిడ టికెట్లు అవన్నీ కూడా వాళ్ళే తీశారు. ఈవిని తీసుకొచ్చి ప్రమోషన్ చేయించి మళ్ళీ ఈవిడికి డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి ఈవిని పంపిస్తారు. సో బట్టలో లేకపోతే ఏంటి వస్తువులో
లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఆ నియర్ బై ప్లేసెస్లో ఏవైనా కావచ్చు. కానీ ఈవిడ గారిని పిలిచింది మాత్రం ప్రమోషన్ కోసమే. ప్రమోషన్ చేసి కానీ తిరిగి రాదు. ఆ డబ్బులకి రెండు రెట్లయింది నా బొంద. 25,000కి 2 రెట్లు అంటే 75 కదా, 1,00,000 అసలు ఏంది. ఆవిడ వెనక్కి కూడా తిరిగి చూడదు. అంటే ఒక 4-5 రెట్లు ఎక్కువ సంపాదించు కానీ ఆవిడ ఇంటికి మొహం అనేది చూడదనమాట. సో అలాంటి పర్సన్ని మీరు బ్లైండ్గా నమ్ముతున్నారు. నమ్మండి, ఎవడేం చేస్తాడు. ఈ రమాదేవి అన్నామైతే టూ మచ్ ఫాలోవర్ అట్టుంది. ఓవర్ యాక్షన్ మన ఛానళ్ళలోకి వచ్చి చేస్తుంది. నీ కుప్పిగంతులన్నీ ఆవిడ ఛానల్లో కామెంట్ బాక్స్ ఓపెన్ చేయొచ్చు, అందులోకి ఎగిరెగిరి దూకు. ఎవడొద్దన్నాడు. పెట్టిన ప్రతి కామెంట్ కిందికి దూరి అక్కడే ఎగిరెగిరి దూకు. అంతేగాని మా సబ్స్క్రైబర్స్ని, మా వ్యూయర్స్ని, మాకు కామెంట్ పెట్టే వాళ్ళని నువ్వేందమ్మా వచ్చి ఆర్గ్యూ చేసేది. నీ పనికిరాని ఆర్గ్యూ. ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా తేరగా తిని కూర్చున్నట్టున్నావు, అందుకే వచ్చి ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నావు. లేకపోతే నీకేం పని ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.